వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైన డాక్టర్ వైఎస్ సునీత గారు ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అటాక్ చేశారు. డాక్టర్ సునీత రాజకీయ కథన రంగంలోకి దూకబోతున్నారని, అన్నపై నేరుగా యుద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రెస్ మీట్లో సునీత చేసిన కామెంట్లు ఆమె రంగంలోకి దిగబోతున్నారన్న వార్తలను బలపరుస్తున్నాయి. సునీత ఇవాళ చాలా బోల్డ్గా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ఈ కేసు విచారణలో అందరి సహకారం అవసరమని, ముఖ్యంగా మీడియా సహకారం, ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు తనకు అవసరమని స్పష్టంగా చెప్పారు. వివేకానంద రెడ్డి కేసు విషయంలో తనకు నైతిక మద్దతు ఇచ్చిన వైఎస్ షర్మిల, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకా వివిధ సంఘాల నాయకులు, కొంతమంది నాయకులు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు ఆవిడ. సొంత చిన్నాన్న హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగినప్పుడు సిబిఐ దర్యాప్తు కోరుతూ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ను ఆయన ఉపసంహరించుకోవడంలోనే ఆయన అసలు రంగు బయటపడిందన్నారు. సిబిఐ విచారణ వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయిందన్నారు. తాను సుప్రీంకోర్టులో కేసు వేసి సుప్రీంకోర్టు దాన్ని ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ త్వరగా ముగించాలని ఆర్డర్ వేశాకే మళ్ళీ విచారణ ప్రారంభమైందన్నారు. తెర వెనక ఏం జరిగిందనేది అర్థం కావట్లేదని చెప్పి అన్నారు ఆవిడ. ఒక నిందితుడిని అరెస్ట్ చేయడం కోసం సిబిఐ అధికారులు 2 రోజులు వెయిట్ చేయటం, ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళటం మనం ఎక్కడైనా చూసామా అని చెప్పి సునీత ప్రశ్నించారు. ఆ రోజున కర్నూలులో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూసిందన్నారు. కర్నూలు ఘటన తర్వాత మళ్ళీ విచారణ ఆగిపోయిందన్నారు. తాను ఇప్పుడు ఏపీ ప్రజలను ఒకటే కోరుతున్నానని, గత 5 ఏళ్లుగా ఏం జరిగిందో తెలుసుకుని ఎన్నికల్లో తీర్పు ఇవ్వండని సునీత కోరారు. విలువలు, విశ్వసనీయత అని ప్రతి సభలో చెప్తుంటాడు. మా నాన్న విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి విలువలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. నా అక్క చెల్లెమ్మలని ప్రతి సభలో చెప్తుంటాడు, సొంత చెల్లెలకి ఇచ్చిన మాట ఎలా మర్చిపోయాడని సూటిగా అడిగారు. దుష్ట చతుష్టయం అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను విమర్శించే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపిన దుష్టులను ఎందుకు వదిలేశాడని, ఆ దుష్టులకు ఎందుకు మద్దతిస్తున్నాడని నేరుగా ప్రశ్నించారు. పేదలకు, పెత్తందారులకు పోరాటం అని చెప్పే జగన్ పెత్తందారులను వెనకేసుకొని వస్తున్నాడన్నారు. విశాఖపట్నంలో కరోనా టైంలో మాస్కులు అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ను వేధించి చంపింది ఎవరు, ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ను చంపింది ఎవరు అని ఆవిడ ప్రశ్నించారు. 5 ఏళ్లుగా తాను న్యాయ పోరాటం చేస్తుంటే సహకరించకపోగా ఇబ్బందులు పెట్టాడని, కేసులు కూడా పెట్టించాడని విమర్శించారు. కేసును వేగంగా విచారిస్తున్న సిబిఐ అధికారుల మీద రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టడం వెనక జగన్ హస్తం ఉందన్నారు. వివేకానంద రెడ్డి హత్యలో జగన్ పాత్ర ఉందో లేదో ఇప్పుడు చెప్పలేనని విచారణలో తేలుతుందన్నారు. పోలీసులు చెప్పకముందే హత్యకు ఏ ఆయుధం వాడారో జగన్మోహన్ ఎలా చెప్పగలిగారన్నది తనకిప్పటికీ అర్థం కావట్లేదన్నారు. ఈ న్యాయ పోరాటంలో తాను గెలుస్తానని, దగాపడ్డ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తానని ఆవిడ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో న్యాయం గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలవాలంటే తన అన్న పార్టీకి ఓటు వేయొద్దని నేరుగా ప్రజలను కోరారు. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. If that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ వేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయండి. నాది న్యాయమైన పోరాటం అని ప్రజలు నమ్మితే
ఓటు ద్వారా నాకు మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తేనే న్యాయం గెలుస్తుందన్నారు. వైఎస్ సునీత తనకు ఓటు ద్వారా మద్దతు తెలపాలనటం ద్వారా ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్టు మనకు అర్థమవుతోంది. ఆవిడ కడప నుంచి అవినాష్ రెడ్డి మీద బరిలోకి దిగబోతున్నారన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. ఇది కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు అవుతుంది. ఇప్పటికే జగన్ సొంత చెల్లెలు షర్మిల పులివెందుల్లో జగన్ మీద పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. షర్మిలతో పాటు సునీత కూడా ఇండిపెండెంట్గా కడప లోక్సభ నుంచి బరిలోకి దిగితే ఆమెకు టీడీపీ జనసేన కూటమి మద్దతు ఇస్తే రాజకీయం రసకందాయంలో పడుతుంది. బహుశా సునీత కోరుకున్న న్యాయం కూడా జరిగే అవకాశం ఉంది. తండ్రిని కోల్పోయి అన్న చేతిలో దగాపడిన ఒక ఆడబిడ్డగా ఆమె ప్రజల వద్దకు న్యాయం కోసం వెళ్ళినట్టు అవుతుంది. ఇది కడప ప్రజలకు అగ్ని పరీక్ష అవుతుంది. అగ్ని పరీక్ష అని ఎందుకు అంటున్నా అంటే వివేకాన్ని ఎవరు చంపారో ఆ జిల్లాలో అందరికీ తెలుసు, ఆ జిల్లా ప్రజలందరికీ తెలుసు. హంతకులను ఓడించి సునీతను గెలిపించి దగాపడ్డ ఆడబిడ్డకు అండగా ఉంటారో, లేక ఆమెనే ఓడించి హంతకుల పక్షాన్ని నిలిచి కడపకు చెడ్డ పేరు తీసుకొస్తారో చూడాలి. కడప న్యాయం వైపు ఉంటుందా అన్యాయం వైపు ఉంటుందా అనేది కూడా తేలిపోతుంది. Like, share and subscribe to Rajaniti channel.